హాయ్ హలో దిస్ ఇస్ శైల వెల్కమ్ బ్యాక్ టు వైబ్రెంట్. బిగ్ బాస్ హౌస్లో జరిగే వ్యవహారాల గురించి వాళ్ళు మాట్లాడితేనే బయటకు వస్తాయి. ఎందుకంటే చాలా వరకు లోపల జరిగే కొన్ని విషయాలను కంటెస్టెంట్లు బయట పెట్టరు. కానీ ఎప్పుడైనా వాళ్ళ మధ్య గొడవ జరిగితే మాత్రం ఆవేశంలో అన్ని కక్కేస్తారు. తాజాగా అదే జరిగింది. రోహిణి నీ క్యారెక్టర్ ఏంటి అంటూ విష్ణుప్రియ రైజ్ అవ్వడంతో మొత్తం బయటకు వచ్చేసింది. విష్ణుప్రియ బాగోతం మొత్తం రోహిణి అందరి ముందు కక్కేసింది. అసలు ఏం జరిగిందంటే బిగ్ బాస్ సీజన్ 8లో చివరి మెగా చీఫ్ అయ్యేందుకు కంటెండర్లు 5గురు తెగ కష్టపడుతున్నారు. ఇందులో భాగంగా నిన్న బిగ్ బాస్ ఓ టాస్క్ పెట్టిన సంగతి తెలిసిందే. అందులో చివరి వరకు ఉన్నందుకు గాను తేజకి ఎక్కువ పాయింట్లు వచ్చాయి. ఇక లేటెస్ట్ ప్రోమోలో ఆటోలో ప్రయాణం అంటూ మరో టాస్క్ పెట్టాడు బిగ్ బాస్. ఈ టాస్క్లో గెలిచేందుకు ప్రతి ఒక్కరూ తమని తాము రక్షించుకుంటూ ఆటోలో నుంచి కిందకి దిగకుండా ఉండాలి. అయితే ఈ టాస్క్లో ప్రేమ పక్షులు విష్ణుప్రియ, పృథ్వీ ఇద్దరూ కలిసి మిగిలిన వాళ్లపై విరుచుకుపడ్డారు. యష్మిని తోసేసి విష్ణుతో కలిసి ఈ టాస్క్ మొదలు కాగానే రోహిణి ఇటు తోసే అంటూ పృథ్వీని రెచ్చగొట్టింది విష్ణుప్రియ. ఈ క్రమంలో టేస్టీ తేజ ఆటో నుంచి ముందుగా కింద పడిపోయారు. ఆ తరువాత యష్మి, విష్ణుప్రియ, పృథ్వీ కలిసి రోహిణిని కిందకి నెట్టేశారు. అసలు ఎలా తోస్తున్నాం అని కూడా చూడలేదు. ఇక రోహిణి కింద పడిన వెంటనే ఇప్పుడు మీ ముగ్గురిలో ఎవరిని తోసేస్తుంటారో చూస్తా అంటూ డైలాగ్ కొట్టింది. ఇది జరిగిన కాసేపటికే ప్రేమ పక్షులు రెండూ కలిసి యష్మిని బయటికి తోసేశారు. ముఖ్యంగా విష్ణుప్రియ యష్మి నడుం పట్టుకుని పృథ్వీ సాయంతో బయటికి విసిరి కొట్టింది. దీంతో యష్మి అవుట్ అయింది. అవుట్ అయిన వెంటనే యష్మి ఎమోషనల్ అవుతూ నేను నిన్ను తొయ్యకుండా సపోర్ట్ చేశా అంటూ పృథ్వీతో అంది. దీనికి ఇది గేమ్, ఎమోషనల్ అవ్వకు యష్మి అంటూ పృథ్వీ అన్నాడు. దీనికి రెచ్చిపోతూ నువ్వు నాపై కృతజ్ఞత ఉంది, హెల్ప్ చేస్తావని చెప్పావు, మరి అప్పుడు తెలీదా ఇది గేమ్ అని అంటూ యష్మి రైజ్ అయింది. ఇప్పుడు ఆడండి గేమ్, నన్నెలా ప్రూవ్ చేశావు బయటికి, ఇప్పుడు తనని విష్ణుప్రియ చేసి పాయింట్లు తీసుకో, మొత్తం అందరూ మీ గేమ్ చూడాలి అంటూ యష్మి సవాల్ చేసింది. దీనికి వాళ్ళెందుకు ఆడతారా అంటూ సెటైర్ వేసింది రోహిణి. విష్ణుప్రియ ఇది సంగతి. దీంతో ఉడికిపోయిన విష్ణుప్రియ రోహిణి ఇందాకటి నుంచి మాట్లాడుతున్నావు, ముందు నీది నువ్వు చూసుకో, నీ క్యారెక్టర్ ఏంటో తెలుస్తుంది అంటూ నోరు జారింది. దీనికి రోహిణి ఇచ్చి పడేసింది. నేనేం చేశానో చెప్పు, క్యారెక్టర్ గురించి మాట్లాడకు. హౌస్లో ఫస్ట్ నిఖిల్కి ట్రై చేశా, అవ్వలేదు, నీతో పృథ్వీకి ట్రై చేశా అంటూ నువ్వే నాకు చెప్పావు అంటూ అసలు విషయం చెప్పేసింది రోహిణి. ఇష్టం వచ్చినట్లు మాట్లాడకు అంటూ విష్ణు ఏదో కవర్ చేద్దామని ట్రై చేసింది, కానీ పని అవ్వలేదు. ఇక రోహిణి మాటలు విని నిఖిల్ అవాక్కయ్యాడు. ఆ తర్వాత రోహిణితో లోపలికి వెళ్ళి మరీ డిస్కషన్ పెట్టింది విష్ణుప్రియ. నువ్వు నామినేషన్లో లేవు, ఏం లేవు, నువ్వు దేనివల్ల ఇక్కడున్నావో నాకు తెలుసు అని నన్ను అన్నావు అంటూ విష్ణు అంది. దీనికి నామినేషన్లో లేవని నేనన్నానా అంటూ రోహిణి ప్రశ్నించింది. దీనికి లేదు, తను అలా అనలేదు అంటూ నిఖిల్ కూడా చెప్పాడు. అసలు నువ్వు నా క్యారెక్టర్ గురించి మాట్లాడి నన్ను డిస్టర్బ్ చేశావు, క్యారెక్టర్ తెలుస్తుంది ఇక్కడ అన్నావు, ఏం మాట్లాడుతున్నావో నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడు, నేను ఏది క్రియేట్ చెయ్యలేదు, నువ్వు చెప్పింది ఉన్నది ఉన్నట్లు చెప్పా అంతే అంటూ రోహిణి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసింది. దీంతో విష్ణుప్రియ సైలెంట్గా వెళ్ళిపోయింది. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి వైబ్రెంట్.